హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఇంట్లోనే మనం ఈజీగా చేసుకునే క్రాఫ్ట్ ఐడియా. ఇంట్లో సాఫ్ట్ టచ్ బాటిల్స్ కానీ కంఫర్ట్ బాటిల్స్ కానీ చాలా ఉంటాయి కదండి. వాటిని పడేయకుండా ఇలా ఈజీగా క్రాఫ్ట్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం మనం ముందు మార్కర్తో మార్కింగ్ చేసుకొని నేనేం చేద్దాం అనుకున్నా అంటే ర్యాబిట్ టైప్ చేద్దామని అనుకున్నా. దీనికి నేను ఫస్ట్ ఇయర్స్ పెట్టి బ్యాక్ సైడ్ హోల్డర్ లాగా దేనికైనా తగిలించేటట్టు పెట్టాను. మార్క్ చేసుకున్నా ముందు. తర్వాత దానికి ఆ మార్కర్ సేమ్ అదే మార్కింగ్తోని కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేప్పుడు చాలా జాగ్రత్త అండి. ఇలా ఫస్ట్ మనం మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకునేప్పుడు ర్యాబిట్ థీమ్లో చేస్తున్నాం కాబట్టి ఇయర్స్ కంపల్సరీ. వాటిని మంచి షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని తర్వాత దానిపైన మార్కింగ్ చేసుకోవాలి. నా దగ్గర ఇలాంటి బ్లేడ్ ఉంది, దాంతో ముందు మార్క్ చేస్తున్నా. మార్కింగ్ కరెక్ట్గా వస్తే తర్వాత మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మార్క్ చేసుకుంటే అలా మార్క్ చేసుకున్నాక రౌండ్ మధ్యలో హోల్ దానికి మనం బ్లేడ్ని వేడి చేసి కొంచెం కట్ చేస్తే ఈజీగా హోల్ వస్తుంది. ఇలా కట్ చేయాలంటే రాదు, ఈజీగా అలా చేసుకోవచ్చు. వెయిట్ చేసి కట్ చేస్తే ఈజీగా వస్తుంది. వీటికి మాత్రం కొంచెం ఇయర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇయర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, మార్కింగ్ అప్పుడు కాదు, కట్ చేసేటప్పుడు. లెట్స్ గో. ఇలా కట్ చేసుకున్నాక మొత్తం ప్లేట్తో కట్ చేసుకున్నాక ఈ హోల్ని కూడా నేను చెప్పా కదా వెయిట్ చేస్తే ఈజీగా కట్ అవుతుందని. వెయిట్ చేసి కట్ చేసిన తర్వాత నా దగ్గర పాతవి ఐలిడ్స్ ఉండే, ఆ ఐలిడ్స్ని వాటికి అటాచ్ చేశాను ఐస్ లాగా. నా దగ్గర పెయింట్ బాటిల్స్ ఏమీ లేవు. పెయింట్ బాటిల్స్ ఉంటే చాలా బాగుండు, మంచి పెయింటింగ్ వేసుకోవచ్చు. చాలా బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి వైట్ కలర్ పెయింట్తో చాలా ఈజీగా బాగా చేసుకోవచ్చు. కానీ నా దగ్గర పెయింట్ లేదు కాబట్టి ఉన్న వాటితో అడ్జస్ట్ చేస్తున్నాను. నా దగ్గర పాత బొమ్మవి 2 ఐలిడ్స్ ఉండే, చిన్న పాత బొమ్మవి. ఆ ఐలిడ్స్ని ఫస్ట్ గ్లూతో అంటించాక, గ్లూ పెట్టి 2 సైడ్స్ అతికించాక కింద ఈ పెయింట్తో నా దగ్గర ఒక పెయింట్ చిన్నపిల్లల మా పిల్లల దగ్గర ఉండే పెయింటింగ్తో కొంచెం చేశాను. అది డ్రై అయిపోయింది, ఏదో అలా ట్రై చేసా. స్మైలీ లాగా బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి కొంచెం వైట్ పెయింట్ లాగా అయితే చాలా ఈజీగా బాగుంది. అని చెప్పా కదా డ్రై అయిపోయింది అని, ఏదో అలా అడ్జస్ట్ చేసా. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. అలాగే వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి ప్లీజ్. అంతే, క్యూట్ లిటిల్ హోల్డర్ రెడీ, ర్యాబిట్ హోల్డర్. దీంట్లో మనం స్టేషనరీ ఐటమ్స్ కానీ ఇంకా పెన్సిల్ బాక్స్ లాగా కానీ ఏవైనా వేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. నేను చేస్తాను, నేను ఇప్పిస్తాను నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాన్సా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. అలాగే ఎలా ఉందో కూడా చెప్పండి ప్లీజ్.